ఆందోళన. సమస్య వచ్చింది పరిష్కరించాలి. సరే, కానీ చాలా సందర్భంలో మనం ఏ పరిష్కారం కోసం ఆందోళన పడుతున్నామో మనకే తెలీదు. ఆందోళన అంత నిరర్ధకమైంది. మనిషి జీవితానికి భగవంతుడిచ్చే అతి గొప్ప వరం ప్రశాంతత. నందనవనం లాంటి ఈ ప్రశాంతతని మనిషే అర్థంలేని అనుమానాలతో, భయాలతో, కోపతాపాలతో, దుఃఖాలతో చేజేతులా చిన్నాభిన్నం చేస్తాడు. పోనీ ఇటువంటి దుఃఖానికి, కోపానికి సరైన హేతుబద్ధకమైన ఉంటుందా అంటే అటువంటిదేమీ ఉండదు. అన్నీ తను సృష్టించుకున్నవే. అరచేతులు నులుపుకోవటం, చేతివేళ్లు కొనలను బొటనవేలుతో రాయడం, మాటలకి కర్చీఫ్ మొహం తుడుచుకోవడం, ఇటువంటివన్నీ ఆందోళనలకి ప్రథమ గుర్తులు. పేకాటలో ఇటువంటి బలహీనతలు తొందరగా బయటపడుతుంది. పరిశీలించి చూడండి. కొంతమంది వ్యక్తులు కౌంట్ చెప్పగానే సీట్లో అస్థిమితంగా అటు ఇటు కదలడం, సీట్లు మారటం, అదీ కాకపోతే టాయిలెట్‌కెళ్ళి రావడం మొదలైనవన్నీ చేస్తూ ఉంటారు. వాస్తు మీద నమ్మకం ఉన్న వాళ్ళైతే తూర్పు, పడమర దిక్కులు మారుస్తూ ఉంటారు. ఇవన్నీ ఎమోషనల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల వచ్చే పరిణామాలు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో బయటపడిన ఈ అస్థిరత నిజంగా పెద్ద సమస్య వచ్చినప్పుడు మరింత బ్రహ్మరాక్షసై మనిషిని మింగేస్తుంది. మన కోపం మనకి, ఇతరులకి నష్టం. మన ఆందోళన మనకి నష్టం. మీరు గమనించారా? జీవితంలో పైకి వచ్చిన వాళ్ళందరూ చాలా సందర్భాల్లో ఎమోషనల్‌గా స్థిరంగా ఉంటారు. మిన్ను విరిగి మీద పడ్డన చలించని వ్యక్తిత్వం ఉన్న మనుషులే పైకి రాగలరు. ఆందోళన తగ్గడానికి సిగరెట్ కాల్చేవారు, మందు కొట్టేవారు వాటి ద్వారా బాధని మర్చిపోగలమంటే అది అర్ధరహితమే. ఎందుకంటే రాత్రంతా ఎంత తాగి పడుకున్నా పొద్దున లేచేసరికి సమస్య మరింత భయంకరంతో ఎదురుగా ఉంటుంది. తాత్కాలిక ఉపశమనాలైన అయ్యుండొచ్చు, కానీ బాధని పారదోలటానికి ఇవి ఏ విధంగానూ ఉపయోగపడవు. విన్సెంట్ పీలే ఆందోళన గురించి ఓ చిన్న కథ చెప్తాడు. పుట్టుగుడ్డు అయిన ఒక యువకుడికి ఆపరేషన్ జరిగి చూపు వచ్చింది. 25 ఏళ్లుగా అంధత్వంలో బాధపడుతున్న ఆ యువకుడు మొట్టమొదటిసారిగా ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోయి, నేను గుడ్డివాడిగా ఉన్నప్పుడు లోకంలో మనుషులందరూ చాలా ప్రశాంతంగా, నిర్మలంగా, ఏ అలజడి, ఆందోళన లేకుండా ఉంటారనుకుంటూ వచ్చాను. కోపంతో అరుస్తున్నప్పుడు సరే, మామూలు సమయాల్లో కూడా వీరి మొహాల్లో ఇంత ఆందోళన ఎందుకు కనపడుతుందో నాకు అర్థం కావటం లేదు అని అన్నాడంట. నా స్నేహితుడి కొడుకు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం కాలేజీ హాస్టల్లో జాయిన్ అవ్వడానికి మద్రాసు వెళ్తున్నాడు. అతడిని దిగబెట్టడం కోసం ఆ కుటుంబంతో బస్టాండ్కి వెళ్ళాను. కారు దిగి ఆ కుర్రాడు రోడ్ క్రాస్ చేస్తూ బస్సు వైపు వెళ్తూ ఉండగా అతడి తల్లి ఎంత టెన్షన్తో విలవడి ఆడిపోయిందో నాకు ఇప్పటికీ బాగా గుర్తు. ఆ కుర్రాడేమీ చిన్నవాడు కాదు. అయినా కూడా ఆమె కారు పక్కనే నిలబడి అటూ ఇటూ వచ్చే వాహనాలను గురించి, రోడ్డు మీద వెళ్తున్న వారందరూ ఆగి చూసేలా రన్నింగ్ కామెంటరీలా అరుస్తూనే ఉంది. అతడు మద్రాసు చేరుకునేసరికి పొద్దున 6 అవుతుంది. ఆమె ఆ రాత్రంతా నిద్రపోలేదు. తెల్లవారుజామున 4 నుంచే ఎస్టీడీలో కొడుకు ఇంకా చేరుకున్నాడా లేదా అని అక్కడ వారిని కంగారు పెట్టింది. పొద్దున 6ంటికి కొడుకు క్షేమంగా చేరాడని తెలిసే వరకు ఆమె అనుభవించిన ఆందోళన వర్ణనాతీతం, అర్ధరహితం కూడా. ప్రేమలు, ఆప్యాయతలు, ఆందోళనలు ఉండకూడదని కాదు, అవసరమైన ఆందోళన గురించి చెప్పటానికే పై ఉదాహరణ. వస్తానన్న మనిషి రాకపోతే మాటమాటికి గుమ్మం వైపు చూడటానికి, రకరకాలుగా ఊహించుకోవడం వల్ల అరచేతుల్లో చెమటలు పట్టడానికి తేడా ఉంది. మొదటిది ప్రేమ, రెండోది ఆందోళన. ప్రేమ వల్ల మిస్ అయిన ఫీలింగ్ రావాలి, ఆందోళన రాకూడదు. సినిమా రంగంలో పనిచేసేటప్పుడు టెన్షన్ భరించలేక కళ్ళజోళ్ళు విసురుకొట్టే దర్శకుల్ని, చేతుల్లోని గ్లాసులతో అద్దాలని బద్దలు కొట్టే నిర్మాతల్ని చూశాను. కొత్తగా రిలీజ్ అయిన పిక్చర్ ఫెయిల్ అవటం, ఆ సినిమా కూడా ఫెయిల్ అవుతుందేమోనన్న ఆందోళన, జీవితం పట్ల అసంతృప్తి, కథ సరిగ్గా రాలేదేమో అన్న భయం, అన్నిటికన్నా ముఖ్యం తన మీద తనకి కమాండ్ లేకపోవడం, మరొక పని చేత కాకపోవడం, అభద్రతా భావం. ఇవన్నీ ఇటువంటి ఆందోళనలతో కూడిన చర్యలకు మూల కారణాలు. ఒక పెద్ద హీరోతో షూటింగ్ చేస్తున్నాం. మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదామని, ఒంట్లో బాగోలేదని హీరోయిన్ అన్నది. దాంతో టెన్షన్, ఆందోళన. ముందు ఆమె పార్క్ ప్లాన్ చేయమని అసిస్టెంట్తో చెప్పాడు. ఒకవైపు టైం అయిపోతుంది, తీయాల్సింది ఇంకా మిగిలి ఉంది. ఆ కంగారులో నేను, అసోసియేట్ డైరెక్టరు, ఇద్దరు హీరో హీరోయిన్ల మధ్య ఒక ముఖ్యమైన కాంబినేషన్ షాట్ మర్చిపోయాం. ఆ ఒక్క షాట్ మళ్ళీ తీయడానికి ఆ రోజుల్లో 25,000 ఖర్చు.
ఆందోళన వల్ల జరిగే నష్టాలు ఇలానే ఉంటాయి. ఒకరోజు ఒక దినపత్రిక క్లాస్ ఫెయిర్లో ఒక అభినందన పడింది. ఎవరో కుర్రవాడు ఫలానా నటుడి సినిమా రిలీజ్ అవుతుందన్న సందర్భంలో అభినందనలు అని ప్రకటించాడు. నా స్నేహితుడైన ఓ మానసిక శాస్త్రవేత్త ఇది కూడా మనిషి అంతర్గత ఆత్మన్యూనతకి, టెన్షన్కి ఉదాహరణ అని చెప్పాడు. నేను అర్థం కాక ఆశ్చర్యపోయి ఏ విధంగా అని అడిగాను. ఎవరో నటుడి సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఈ ప్రకటన ఇవ్వడం వల్ల ఎవరికి ఏ లాభం ఉండదు. ఆ నటుడు కనీసం దీన్ని చూసి కూడా ఉండి ఉండడు. 10 మంది మిత్రులకు చూపించుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. 10 మంది తనని గుర్తించాలన్న విషయం అర్థమైంది. కానీ దానికి టెన్షన్ సంబంధం ఏంటి అని అడిగాను. మనిషి తన ఓటమిని, సమస్యని తాత్కాలికంగా మర్చిపోవడానికి ఈ విధమైన వెలుసుబాటు చూసుకుంటాడు. తనకి ఏ విధమైన ఉపయోగమూ లేని పనుల ద్వారా ఆనందాన్ని పొందటానికి ప్రయత్నిస్తాడు. దానివల్ల అతడికేమీ నష్టం లేకపోతే పర్వాలేదు, కానీ తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బుని ఈ విధంగా ఖర్చు పెట్టడం మంచిది కాదన్న కనీస జ్ఞానం కూడా ఉండదు. వీటన్నిటికీ కారణం మెంటల్ స్టెబిలిటీ లేకపోవడమే. ఇంకా లోతుగా వెళ్ళి పరిశీలిస్తే గట్టిగా మ్యూజిక్ పెట్టుకొని ఇతరులకి భంగం కలిగిస్తూ డ్యాన్సులు చేసేవారు, నిరంతరం తమలో తాము గొనుక్కుంటున్నట్లు పైకి పాటలు పాడేవారు, తమ చౌకబారు గిమ్మిక్స్ ద్వారా 10 మందిని ఆకర్షించడానికి ప్రయత్నించేవారు ఈ రకమైన గుర్తింపులేమితో బాధపడుతూ ఉంటారని ప్రసిద్ధ మానసిక శాస్త్రవేత్త రాబర్ట్ స్కల్లర్ చెప్పాడు. అప్పటికీ నాకు సరిగ్గా అర్థం కాకపోయినా, ఇందులో నిజం ఉన్నదన్నది పైకి అంతా క్లియర్గా కనపడిపోయినా, ఈ విశ్లేషణ చాలా వరకు మనకి వర్తిస్తుంది. విసుగు. ఇతరుల మీద విసుగు వారిని నీకు దూరం చేస్తుంది. నీ మీద నీకు విసుగు నిన్ను నీకు దూరం చేస్తుంది. టెన్షన్ యొక్క 4వ రూపం విసుగు. ఎంతోమంది అడాసెంట్ అమ్మాయిలు తరచూ చేసే కంప్లైంట్ ఏమిటంటే తమ తల్లిదండ్రుల విసుగు భరించలేకపోతున్నామని. బయటి వాళ్ళ ముందు ఎంతో గొప్పగా మమ్మల్ని మనం ప్రదర్శించుకుంటాం. ఇంటి వాళ్ళ దగ్గర ఆ సహనం సహించం. అవతలి వాళ్ళు సున్నితమైన మనస్కులైతే వారి మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించం. విసుగుకి కారణం అసంతృప్తి. సరైన కాలానికి పని అవ్వకపోవడం, అనుకున్నట్టు జరగకపోవడం, ఆశించిన డబ్బు సమయానికి చేతికి అందకపోవడం మొదలైనవన్నీ విసుగుకి కారణాలు. విసుగుకి మరో కారణం అస్థిమితమైన మనసు. మనసు అస్థిమితం కావడానికి కారణం పరిస్థితి మన చేతుల్లో నుంచి జారిపోవడం. ఇది ఒక్కోసారి తాత్కాలికంగానూ, మరోసారి శాశ్వతంగానూ ఉంటుంది. తాత్కాలికమైన విసుగు సంగతి సరే, శాశ్వతమైన విసుగు భయంకరమైనది. తాను బ్రతుకుతున్న జీవన విధానం పట్ల తనకే సంతృప్తి లేకపోవడం వలన వచ్చే వ్యాధి ఇది. దీని గురించి జరిగిన చర్చ చెబుతాను. ఈ పుస్తకం ఉపోద్ఘాతంలో ఒక మాటల రచయిత గురించి ప్రస్తావన ఉన్నది. ఆ రచయిత అంటే మా అందరికీ చాలా ఇష్టం. ఎప్పుడూ నవ్వుతూ హుషారుగా సరదాగా ఉంటాడు. అసిస్టెంట్స్ మీద కోపగించుకోవటం మేమెప్పుడూ చూడలేదు. అతడికి నాకు మా దర్శకుడికి జరిగిన ఒక సంభాషణ యథాతథంగా ఈ క్రింద ఇస్తాను. నువ్వెప్పుడు ఏ టెన్షన్ లేకుండా, ఏ బాధ లేనట్టు అంత రిలాక్స్డ్గా ఎలా ఉంటావు అడిగాను. ఇదే ప్రశ్నని నిన్నే పెళ్లాడతా సినిమాలో హీరోయిన్ నాగార్జునని హీరోయిన్ అడుగుతుంది. తాను ఆ డైలాగ్ రాయడానికి ఈ విజయానికి 5 మెట్లు ప్రభావమే అని మాటల సందర్భంలో ఆ సినిమా దర్శకుడు కృష్ణవంశీ చెప్పాడు. కంటెంట్మెంట్ అన్నాడా మాటల రచయిత. అంటే అడిగాను పక్కనే ఉన్న మా దర్శకుడు. అతడెక్కువ చదువుకోలేదు. తృప్తి. అది తెలుసు. తృప్తి అంటే అని అడుగుతున్నాను. తనను తాను కవర్ చేసుకుంటూ ప్రశ్నించాడు. ఎక్కువ ఆశించకపోవటం, లేని దాని గురించి బాధపడకపోవడం. కానీ అలా ఉంటే పేరు, డబ్బు ఎలా సంపాదిస్తాం? చాలా మంచి ప్రశ్న ఇది. దీనికి రచయిత సమాధానం ఇంకా బాగుంది. తృప్తి వేరు, గమ్యం వేరు. బాగా సంపాదించిన వాళ్ళు కూడా తృప్తిగా లేకపోవడం మన ఫీల్డ్లో మనం చూస్తూనే ఉన్నాం. ఆ దర్శకుడు అంత సంతృప్తి పడినట్లు లేదు. ఎక్కడికక్కడ తృప్తి పడుతూ ఉంటే ఇంకా సాధించాలన్న తపనేముంటుంది? బద్ధకం వచ్చేస్తుంది. నేను బద్ధకస్తుడిని కాను. చాలా పుస్తకాలు చదువుతాను. ఖాళీ సమయాల్లో మ్యూజిక్ వ్రాస్తాను. అదంతా మీకు తెలుసు కదా. ఎప్పుడూ నేను ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. మరి డబ్బు కోసం పనిచేసే మాలాంటి వాళ్ళకి ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండే నీకు తేడా ఏమిటి? వెటకారంగా అడిగాడు ఆ దర్శకుడు. ఆ సంభాషణ రచయిత నవ్వాడు. నేను నా సంతృప్తి కోసం పనిచేస్తాను. మీరు జనాల తృప్తి కోసం పనిచేస్తారు. అంటే ఏ పాట ఎక్కడి నుంచి కాపీ కొడదామో అనో, లేకపోతే ఏ ఇంగ్లీషు లేదా తమిళ పిక్చర్లో ఏ సీన్ బాగుందా అని, ఎంత అసహ్యంగా తీస్తే ప్రేక్షకులు మెచ్చుకుంటారా అని ఆలోచిస్తూ ఉంటారు.
మనసులో మీ అందరికీ మంచి సినిమా తీయాలని, మేధావుల చేత ప్రశంసలు పొందాలని ఉంటుంది. కానీ మీ మార్కెట్ పోతుందేమోని భయం. మీరు ఇష్టపడిన దాన్ని తీయగలరు, కానీ తీయరు. తెలుగు సినిమాకి ఒక్క నేషనల్ అవార్డు రాదు. అందువల్ల అసంతృప్తి. నేను ఆ సంభాషణల రచయిత, ఆ దర్శకుడు ఎప్పుడు కూర్చున్నా మా మధ్య డిస్కషన్ టెన్షన్కే దారితీస్తుంది. ఆ రచయిత అక్కడితో ఊరుకోలేదు. అగ్నిలో ఆజ్యం పోస్తున్నట్టు మరింత సంపాదించడం కోసం మీ దగ్గరున్న ₹1,00,00,000 ₹5 వడ్డీకి ఇస్తే మరుసటి రోజు నుండి వడ్డీతో పాటు అసలు కూడా పోతుందేమోనని టెన్షన్ బిల్డప్ అవుతుంది. ₹1,00,000 సంపాదించి మిగతా కాలమంతా మ్యూజిక్ వాయించుకుంటూ కూర్చుంటే ఏ టెన్షన్ ఉండదు అన్నాడు మరింత గిల్లుతున్నట్టు. ఇలా మ్యూజిక్ వాయించుకుంటూ కూర్చుంటే నీకు రొట్టె ముక్క కూడా దొరకదు అన్నాడు ఆ దర్శకుడు. నేను చెబుతున్నది అదే. 1,00,00,000 రొట్టె ముక్కలు ఉన్నవాళ్ళు కూడా మరో 1,00,000 రొట్టెలు సంపాదిద్దామని టెన్షన్ ఫీల్ అవడం కన్నా మన దగ్గరున్న రొట్టె ముక్కలతో సంతృప్తి పడడం మంచిదని చెప్తున్నాను. అందుకే మీకన్నా నేను ఆరోగ్యంగా ఉన్నాను అని కొనసాగించాడు. అసలు నా ఉద్దేశం ఏమిటంటే, మనలో చాలామందికి సినిమా పని తప్ప మరొకటి చేత కాదు. ఇందులో ఫెయిల్ అయితే తనలాగా మంగలి షాపు కూడా పెట్టుకోలేము. మన ఫీల్డ్లో ఉన్నవాళ్ళం బయట ప్రపంచంలో చిల్లి పైసాకి కొరగారు. అందుకే శ్మశానంలో నక్కల్లా దీన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటాం. ప్రేమ తప్ప ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదని సినిమాల్లో యూత్కి చెప్తూ మనం మాత్రం ఇంట్లో పెళ్ళాం బిడ్డల్ని ప్రేమించుకుంటూ గాలికి తిరుగుతాం. చేతిలో ఉన్న గ్లాసుతో ఎదురుగా ఉన్న అద్దం బద్దలు కొట్టాడు దర్శకుడు. వాళ్ళిద్దరినీ సర్దలేక చుట్టూ ఉన్న మేమంతా కష్టపడవలసి వచ్చింది. మళ్ళీ మరుసటి రోజు ఇద్దరూ మామూలుగానే కలిసి పని చేసుకున్నారు. సినిమా ఫీల్డ్లో ఇలాంటివన్నీ సాధారణమే. తమ చిరాకుని మరీ దారుణంగా ప్రదర్శిస్తూ ఉంటారు కొంతమంది. తాము మాట్లాడిన మాటలు వాళ్ళనెంత బాధ పెడతాయో ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు అనేస్తారు. కొన్ని ఇళ్లల్లో అయితే తండ్రి విసుగ్గా ఉన్నాడంటే ఆ గదిలోకి వెళ్ళడానికి ఎవరూ సాహసించరు కూడా. ఇంటివారిని చిన్న తప్పుకి కూడా వారిపై విరుచుకుపడడం ఆత్మావగాహన లోపానికి సూచన. ఈ విసుగుని అధిగమించడానికి ఒకే ఒక మార్గం ఉంది. అసలు ఆ విసుగు ఎందుకు వచ్చిందన్న విషయాన్ని మనసనే భూతద్దంలో పరిశీలించి చూసుకుంటే సగం సమస్య తగ్గిపోయినట్టే. ఉదాహరణకి ఇంటి తాలూకు దస్తావేజులు సమయానికి కనపడలేదనుకుందాం. మరుసటి రోజు బ్యాంకులో పెట్టి అప్పు తీసుకోవాలి. ఎక్కడ పెట్టామో మర్చిపోయాము. ఎంత వెతికినా కనపడటం లేదు. ఈలోపు పిల్లలు వచ్చి ఏదో అడిగారు. విసుగ్గా వారిని కసురుకున్నాము. ఇలా కాకుండా ఓ గంట సేపు వెతకటం మానేసి స్థిమితంగా కూర్చొని పునరాలించుకోవడం ప్రారంభిస్తే గుర్తు రావచ్చు. ఇక్కడ గుర్తు వస్తుందా లేదా అన్నది కాదు సమస్య. విసుగు వల్ల వచ్చే లాభం ఏమీ లేదని తెలుసుకోవాలి. ముందు రిలాక్స్ అవ్వాలి. అప్పుడు మెదడు మరింత ఏకాగ్రతతో పనిచేస్తుంది. ఇంకొంచెం జాగ్రత్తగా వెతకవచ్చు. పైకి ఇది చాలా చిన్న పాయింట్లా కనపడుతుంది. ఎన్నోసార్లు మనల్ని చాలా కాపాడుతూ ఉంది. విజయానికి మొదటి శత్రువు అనుమానం. ఒక పని ఎలా చేయాలా అన్ని రకాలుగా ఆలోచించడం వేరు, రకరకాల అనుమానాలతో భయపడడం వేరు. దూకితే కాలు విరుగుతుందేమోనన్న అనుమానం వల్ల సందిగ్ధత ఏర్పడుతుంది. రాను రాను కొడుకు దారి తప్పుతాడేమోనన్న అనుమానంతో విసుగు వస్తుంది. కూతురి ప్రవర్తన పట్ల అనుమానంతో ఆందోళన ఏర్పడుతుంది. అనుమానానికి మిగిలిన మానసిక బలహీనతకి అంత దగ్గర సంబంధం ఉంది. జీవితం ఒక యుద్ధమైనప్పుడు మన ఓటమికి అనుమానాలే కారణాలు అవుతాయి. అందుకే ఈ పుస్తకంలో ఈ అధ్యాయం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. జలపాతానికి అటూ ఇటూ తాడు కట్టి దాని మీద నడవడం, పాము తోక మీద కాలు వేయడం, ప్రమాదవశాత్తు సింహం బోనులో పడడం ఇవన్నీ భయప్రేరకాలు. కానీ నిజ జీవితంలో ఇలాంటి సంఘటన ఒక్కటి కూడా జరగదు. మనం భయపడేది చాలా చిన్న విషయాలకి. అంటే ఏ విషయాలకైతే మనం అనుమానపడనవసరం లేదో వాటిని ఎక్కువగా భయపడతాం. చీకటిలో వంటింట్లోకి వెళ్ళడం, మీటింగులో ఉపన్యాసాలు చెప్పవలసి రావడం ఇలాంటి వాటికి ఎక్కువ భయపడిపోతాం. హాల్లో తెలియని జనం ఉంటే అందులోకి వెళ్ళలేరు కొంతమంది. వెళ్ళినా అందరితో కలివిడిగా కలిసిపోయి మాట్లాడలేరు. దీనికి కారణం తాము రిజెక్ట్ కాబడతామనే అనుమానం. చిన్నప్పటి నుంచి పెరుగుతూ వచ్చిన ఆత్మన్యూనతా భావానికి ఇది పరాకాష్ట. జలపాతం కింద నిలబడి స్నానం చేస్తే ఎంత బాగుంటుంది, కాలు జారి పడిపోతామేమో అన్న అనుమానంతో ఆ అనుభవాన్ని కోల్పోతాం.
ఇక్కడ జలకాలాడే వారి ఆనందం మనకి ఈర్ష్యని, విచారాన్ని కలుగచేస్తుంది. ఆనందం కలిగించే పనులు చేయకపోవడం వల్ల వచ్చే విచారం కన్నా అనుమాన భూతాన్ని ఎదిరించవచ్చు కదా. ఆలోచించి చూడండి. కష్టం ఎలాగూ లేనప్పుడు, తప్పనప్పుడు అనుమానంతో పని మానేసుకొని కష్టపడటం కంటే ఆ భయాన్ని అధిగమించటం కోసం కష్టపడవచ్చు. 20 ఏళ్ల యువతి రైల్వే స్టేషన్కి వచ్చింది. టికెట్ కౌంటర్ దగ్గర మగవాళ్ళు ఒకరినొకరు తోసుకుంటూ ఉన్నారు. ఎవరైనా సాయం చేయమని అడగాలంటే అక్కడ మొహమాటం, తను చొచ్చుకుపోవాలంటే భయం, స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటే జంకు. ఈ విధమైన రకరకాల అనుమానాలతో సతమతమవుతూ 2 గంటలు అక్కడే నిలబడింది. ఈలోపు రైలు వెళ్ళిపోయింది. ఈ ఉదాహరణలో ఆమె తన భయాన్ని జయించలేకపోవడం వల్ల జరిగిన నష్టం ఒకవైపు, భయాన్ని జయించడం కోసం చేయవలసిన మానసిక వ్యాయామం మరొక వైపు ఉందనుకుందాం. ఏది ఎక్కువ కష్టం బేరీజు వేస్తే ఎక్సర్సైజ్ కన్నా భయం వల్ల వచ్చిన నష్టం ఎక్కువ. భయం వల్ల ఎలాగూ నష్టాలు తప్పనప్పుడు అదేదో దాన్ని పాలదోలడానికి వినియోగించటమే మంచిది కదా. మా ఆఫీసులో ఎవరైనా మధ్యాహ్నం పూట టీకి పిలిస్తే నేను నో చెప్పలేను. కానీ అలా వెళ్ళడం వల్ల నా వెనక చాలామంది గుసగుసలాడుకునే అవకాశం ఇస్తున్నానని తెలుసు. అయినా నేను ఈ భయం నుంచి బయటపడలేకపోతున్నాను అని ఒక ఆమె ఉత్తరం వ్రాసింది. అవతలి వాళ్ళు ఏమనుకుంటారో అన్న అనుమానం మనకి ఎలాగో ఇబ్బంది పెడుతుంది. ఇటువంటి భయాన్ని పాలదోలడానికి కొంత మానసిక వ్యాయామం చేయాలి. దీని గురించి మొహమాటం అనే అధ్యాయంలో చర్చిద్దాం. లావు, పొట్టి, నలుపు, నత్తి లాంటి లక్షణాలున్న కొందరు తమ లోపం గురించి ఎక్కువగా ఊహించుకొని 10 మందిలో కలవలేకపోవడం చూస్తూనే ఉంటాం. అందరితో కలవలేకపోతున్నామన్న ఫీలింగ్ క్రమేపీ ఆత్మన్యూనతా భావంగా మారుతుంది. ఒక్కసారి 10 మందిలోకి వెళ్ళి తనని ఇష్టపడే గ్రూపులో ప్రవేశించగలిగితే ఈ భయాన్ని జయించినట్టే కదా. భయానికి దూరంగా ఉండటం భయాన్ని జయించినట్లు కాదు. అది మరింత విషాదాన్ని కలగచేస్తుంది. పురుగులా మనసుని తొలిచేస్తుంది. 1-2 సార్లు కుట్టినా సరే ఆ పురుగుని నలిపివేయడమే మంచిది. కుట్టడం వల్ల వచ్చిన బాధ తాత్కాలికం, మనసులో బాధ శాశ్వతం. భయము, ఆందోళన కలిస్తే వచ్చేది ఫోబియా. నీళ్లను చూసినా, మెట్లెక్కుతూ కిందకి చూసినా, సముద్రాన్ని చూసినా భయం. ఇలాంటి భయాలన్నిటికీ కారణం ఫోబియా. ఈ ఫోబియా నుంచి బయటపడాలంటే ఒక్కటే మార్గం, తాము దేనికి భయపడుతున్నారో ఆ పనులని నిరంతరం చేస్తూ ఉండడం. ఉదాహరణకి బొద్దింకంటే భయం ఉన్నప్పుడు ఒక గాజు గ్లాసు దాని మీద బోర్లించి 1 నిమిషం దాన్ని చూస్తూ గడపటం. దీనివల్ల ఆ ఫోబియా నుంచి బయటపడవచ్చు మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మన ఆందోళనని, టెన్షన్ని, భయాన్ని కప్పి ఉంచటం కోసం వాటిని రిజర్వ్డ్నెస్, ఆత్మాభిమానం లాంటి రకరకాల అందమైన పేర్లు పెట్టి సంతృప్తి పడితే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. మన అంతరాత్మకి మన బలహీనతలు స్పష్టంగా తెలుసు. పైకి ఎంత కప్పిపించుకోవడానికి ప్రయత్నించినా లోపల ఆ దిగులు అలానే ఉంటుంది. ఇలాంటి సూడో సుపీరియారిటీ కాంప్లెక్స్తో తమ చర్యని తాము సమర్థించుకునే వ్యక్తులు తాము చేయలేని పనులన్నీ తమకిష్టం లేని వాటిగా చిత్రీకరిస్తూ ఉంటారు. అందుకే భయం వేరు, అయిష్టం వేరు. భయంతో ఏర్పరచుకున్న అయిష్టం వేరు. భయానికి, యాంగ్జైటీకి తేడా ఉంది. ఒక ప్రత్యేకమైన కారణం వల్ల కలిగే భయం కారణమేమిటో తెలియకుండా కలిగేది యాంగ్జైటీ. మరోలా చెప్పాలంటే భయం ఆలోచనకి సంబంధించింది, యాంగ్జైటీ అంతరాత్మకి సంబంధించింది. ఉదాహరణకి రిట్రెంచ్మెంట్ వల్ల కొంతమందికి ఉద్యోగాల నుంచి తీయవలసి వస్తుంది తెలిసినప్పుడు ఆ ఉద్యోగానికి కలిగే భయం మరి కొద్ది రోజులు గడిచేసరికి అది ఆందోళనగా మారుతుంది. ప్రతి చిన్న విషయానికి చికాకు పడటం, విసుక్కోవడం మొదలవుతుంది. దీనికి మూల కారణం ఉద్యోగం తొందరలో పోతుందేమోనన్న భయం. అయితే ఈ కారణం అంతర్లీనంగా మనసులో నిక్షిప్తమైపోయి ఉంటుంది తప్ప మాటికి గుర్తుకు రాదు. కొంతకాలానికి కాలం మర్చిపోతాడు. కానీ ప్రతి పనిలోనూ ఆందోళన మాత్రం ప్రకటితమవుతూనే ఉంటుంది. భయానికి, ఆందోళనకి ఇది తేడా. ఒకటి విషపు విత్తనం, రెండోది చెట్టు. ఈ రెండిటికి మూలమైన భూమి అనుమానం. చెట్టుకి కావలసిన ప్రోత్సాహాన్ని అది అందజేస్తూ ఉంటుంది. అనుమానానికి, ప్రేమకి దగ్గర సంబంధం ఉంది. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ విషయం అమ్మాయికి చెప్పాలంటే భయం అని కుర్రాళ్ళు వ్రాస్తూ ఉంటారు. దీని వెనుక కారణం ఆ అమ్మాయి నో అంటుందేమోనని, అప్పుడు ఈ మాత్రం స్నేహం కూడా పోతుందేమోనన్న అనుమానం. ఏ విషయం తేల్చుకోకుండా కొట్టుమిట్టాడుతూ ఉండడం వల్ల జరిగే అనర్థం దీనికన్నా ఎక్కువ అని గ్రహించరు.
విషయం అటో ఇటో తేల్చుకోకపోవడం వల్ల సమస్య అలాగే ఉండిపోతుంది అన్న ఆలోచన లేకపోతే జీవితాంతం సందిగ్ధంలోనే బ్రతకవలసి వస్తుంది. ఇది నిశ్చయంగా నెగెటివ్ థింకింగ్. ఇటువంటి భ్రాంతి తాత్కాలిక వెలుసుబాటు కలిగిస్తుందేమో తప్ప శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వదు. అడగాలా వద్దా అని ఆలోచిస్తూ కూర్చుంటే ఈలోపు ఆ అమ్మాయి వివాహం అయ్యి సెటిల్ అయ్యి దూరం అయిపోవచ్చు. ప్రపోజ్ చేసినప్పుడు ఆ అమ్మాయి నో అన్నా అలాగే దూరం అవుతుంది కదా. ఛాన్స్ 50-50 అయినప్పుడు అవతల వాళ్ళు మన ప్రేమని ఆదరించరేమోనన్న భయం వల్ల వచ్చే దుఃఖంతో మనకి మనం దూరం అవుతాం. ఎంత హీనమైన స్థితి అది. అడిగినప్పుడు అదృష్టం బావుండి ఎస్ అందనుకుందాం. ఈ తటపటాయింపు పోయి స్నేహం ప్రేమగా మారుతుంది కదా. అవతలి వాళ్ళ మనకి దూరమైతే మరెవరో మనకి దగ్గరవుతారు. మనకి మనం దూరమైతే అంతకన్నా దురదృష్టం మరొకటి ఉండదు కదా. నమ్మకం ఉండని చోట అనుమానం ఉంటుంది. అనుమానం ఉన్న చోట భయం ఉంటుంది. ఒక ట్రైన్ ఎక్కపోయి మరొక ట్రైన్ ఎక్కుతామోనేమో అన్న అనుమానం, ఆన్సర్ షీట్లు సరిగ్గా కుట్టలేదేమోనన్న అనుమానం, మనని ఎవరో మోసం చేస్తున్నారన్న అనుమానం. చర్య ఏదైనా భయానికి మూల కారణం అనుమానం. భయానికి తమ్ముడు లాంటిది అనుమానం. అనుమానం హృదయంతో దట్టంగా పేరుకుపోయే కొద్దీ తర్కాన్ని వదిలిపెట్టేలా చేస్తుంది. తాయెత్తులకి డిమాండ్ పెరగడానికి అదే కదా కారణం. ఒక వ్యక్తికి తన మొదటి కొడుకు తనకి పుట్టలేదేమోనన్న అనుమానం. భార్య మీద మాత్రం ఎటువంటి అపనమ్మకము లేదు. కౌన్సిలరు లోతుగా పరిశీలించి చూడగా అతను చెప్పిన విషయాలు అమితమైన ఆశ్చర్యాన్ని కలిగించాయి. అతని భార్యది నెల్లూరు. స్నేహితులతో కలిసి డ్రింక్ చేస్తున్నప్పుడు ఎవరో నెరజానా అనే పదాన్ని ఉపయోగించారు. అది హృదయంలో నాటుకుపోయింది. ఆ తర్వాత ఆమె పిల్లల్ని కనడం జరిగింది. అయితే ఇందులో కౌన్సిలర్కి వచ్చిన అనుమానం ఏమిటంటే భార్య మీద అలాంటి డౌట్ ఉంటే పిల్లలందరూ నా పిల్లలు కాదు అన్న అనుమానం రావాలి. కానీ కేవలం మొదటి బిడ్డ మీదనే అనుమానం ఎందుకు? ఈ విషయం తరచి ప్రశ్నిస్తే తెలిసిందేమిటంటే ఆమె మొదటి కాన్పుకి మాత్రమే పుట్టింటికి వెళ్ళింది. తర్వాత 2 కాన్పులు అత్తారింట్లోనే జరిగాయి. కాన్పుకి కడుపులో పిల్లకి సంబంధం ఏమిటి? దీనికి ఒక లాజిక్ కానీ తర్కం కానీ ఉండదు. హాస్యాస్పదమైన విషయంలా కనపడుతుంది. కానీ ఒక్కసారి ఆలోచించి చూడండి. ఏదో ఒక సందర్భంలో ఇంత తర్కరహితంగా, అనాలోచితంగా, అవివేకంగా మనం కూడా అనుమానపడి ఉంటాం. భయం తాలూకు పరిణామం ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఉదాహరణకి కంపెనీలో పని బాగా చేస్తాడని ఎంతో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిని చైర్మన్ పిలిచి ఈ మధ్య నువ్వు సరిగా పనిచేయడం లేదోయ్, ఇలాగైతే ఎల్లో స్లిప్ ఇవ్వాల్సి వస్తుంది అని మందలించవచ్చు. దాని మీద ఆ గుమస్తా ఎలా స్పందిస్తాడనేది అతడి మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. మరుసటి రోజు నుంచి మరింత శ్రద్ధగా పనిచేయాలనుకోవచ్చు. తను ఇంతకాలం పడ్డ శ్రమంతా వృధా అయిపోతుందని దిగులుతో కుమిలిపోవచ్చు. ఆ దిగులంతా ఇంట్లో కోపంతో ప్రదర్శించవచ్చు. ఆ రాత్రే ఆత్మహత్య చేసుకోవచ్చు. ఇంత చిన్న విషయానికే ఆత్మహత్య చేసుకుంటారా అని అనుమానం వస్తుందా? ఇంతకన్నా చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు మనకు చాలా తెలుసు. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే అనుమానం అనేది ఒక తీవ్ర పరిమాణం మాత్రం కాదు. దాని పట్ల మన ప్రతిస్పందనే దాని సాంద్రతను నిర్ణయిస్తుంది. మన పట్ల మనకున్న అనుమానం మనకి భేషజాన్ని నేర్పుతుంది. మన పట్ల మనకున్న నమ్మకం మనకి ఆత్మవిశ్వాసాన్ని అలవరుస్తుంది. గమనించి చూడండి. తమ గురించి తాము ఎక్కువగా గొప్పలు చెప్పుకునేవారు చాలా భయస్థులై ఉంటారు. తమ మీద తమకి బాగా నమ్మకం ఉన్నవాళ్ళు ఎక్కువగా గొప్పలు చెప్పుకోరు. అది కూడా అంతర్గత భయాల్లోంచి వచ్చిన మానసిక పరిణామమే. ఒక పనిని చేయవలసి ఉన్నప్పుడు దాన్ని నిర్వహించటంలో ఉన్న కష్టం కన్నా నిర్వహించలేకపోతానేమోనన్న అనుమానం ఎక్కువ హానికరం. అనుమానం వేరు, జాగ్రత్త వేరు. చాలామంది జంతువుల వల్ల కానీ, వస్తువుల వల్ల కానీ, మనుషుల వల్ల కానీ, సంఘటన వల్ల కానీ భయపడరు. భయపడుతున్నామన్న అనుమానపు ఫీలింగ్ వల్ల భయపడతారు. అసమర్థత అగ్ని అయితే అనుమానం ఆజ్యం లాంటిది. అది అసమర్థతని మరింత పైకి ఎగదోస్తుంది. సెక్స్ దీనికి మంచి ఉదాహరణ. ఒక రాత్రి ఏదో కారణం వల్ల సెక్స్లో సరిగ్గా పాల్గొనలేకపోతే మరుసటి రోజంతా ఆ దిగులుతో కుంగిపోతే భయాందోళనకి అనుమానం కూడా తోడై మరుసటి రోజు రాత్రి మరింత అసమర్థతల దారి తీయొచ్చు. ఎందుకంటే అప్పుడు ఆ వ్యక్తి మనసు సెక్స్ మీద కాకుండా తన అసమర్థత మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ అవుతుంది. ఈ ఉదాహరణ ప్రతి పనికి వర్తిస్తుంది. తర్కం, ధైర్యం భయాన్ని ఎదుర్కోగలిగే ఆయుధాలు. పిల్లి ఎదురొస్తే పని జరగదేమోనన్న అనుమానాన్ని శకునంలో ఏముంది అన్న తర్కం ద్వారా జయించవచ్చు. రాళ్లలో ఏముందన్న తర్కం ఉంగరాల ఖర్చుని జయిస్తుంది. కార్ డ్రైవింగ్ నేర్చుకోగలిగే ధైర్యం లేకపోతే ఒక అందమైన సాయంకాలం ఒంటరిగా కారులో వెళ్ళగలిగే ఆనందాన్ని పోగొట్టుకుంటాం.
అబ్బాయి ప్రేమించిన అమ్మాయి 10 నెలలు పెద్దదైనా పర్వాలేదనే పెద్దల తర్కం ప్రేమ జంటని కలుపుతుంది. భయం వల్ల ఏదైనా నష్టం జరిగితే కష్టం కానీ, లేకపోతే భయంతో తప్పేమీ ఉంది? భయం ఒక న్యాచురల్ ఫెనామినన్ అని నమ్మండి. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు తర్వాత వెళ్లాల్సి వచ్చిన బ్యాట్స్‌మన్ అస్థిమితంగా కదులుతూ ఉండటం, ఇంటర్వ్యూలో తర్వాతి అభ్యర్థి నుండి చెమట నెర్వస్‌గా తుడుచుకోవటం, ఆఫీసర్ పిలుస్తున్నాడని ప్యూన్ చెప్పగానే క్యాబిన్‌లోకి బెదురుగా వెళ్లే గుమస్తా అంతా సహజమే కదా! వీటన్నిటికీ కారణం ఏదో జరుగుతుంది అన్న టెన్షన్. జరిగేదాన్ని ఎలాగూ ఆపలేనప్పుడు ఒక టెన్షన్ దేనికి? మనం ఏ విషయమైతే అనుమానంతో భయపడుతున్నామో అది నిజంగా సంభవిస్తే దాని పరిణామం ఎంత ప్రమాదకరం? అందాజు వేసుకోవడం కన్నా ఆ భయాన్ని జయించవచ్చు. అలా ఊహించటం మొదలుపెడితే దాని పరిణామం ముందున్నంత ఘోరంగా ఏమీ ఉండదు. అప్పటి వరకు అస్థిమితంగా కూర్చున్న బ్యాట్స్‌మన్ మొదటి బంతి ఎదుర్కోగానే తన టెన్షన్ మర్చిపోతాడు. ఇంటర్వ్యూలో అభ్యర్థికి రెండో ప్రశ్న నుంచి టెన్షన్ ఉండదు. లోపలికి పిలిచిన ఆఫీసర్ ప్రమోషన్ వచ్చిందని క్లర్క్‌తో చెప్పవచ్చు. ఎక్స్‌పోజర్ టెన్షన్ అనే పురుగుని చంపే క్రిమిసంహారక మందు ఎక్స్‌పోజర్. వివిధ వ్యక్తులని కలుసుకోవడం, రకరకాల ప్రదేశాలు తిరగడం, వేదికలెక్కి మాట్లాడటం, ప్రతి పనిలోనూ చొరవగా చొచ్చుకుపోవడం, మంచి మంచి పుస్తకాలు చదవటం ఇవన్నీ ఎక్స్‌పోజర్‌ని పెంచుతాయి. ఇలాంటి ఎక్స్‌పోజర్ ఉన్న వ్యక్తి సాధారణంగా ఎటువంటి మానసిక రుగ్మతతోనూ బాధపడడు. బాధపడదామన్నా అతడి అంత టైం ఉండదు. మీరు గమనించి చూడండి. ఏ పనీ లేని వాళ్ళు రకరకాల అనుమానాలతోనూ, న్యూరోసిస్‌లతోనూ బాధపడుతూ ఉంటారు. కొందరికి ఆరోగ్యం పట్ల, మరణం పట్ల విపరీతమైన భయం ఉంటుంది. మరణిస్తే ఏమవుతుందని ఊహించుకుంటూ కుంచించుకుపోతారు. వీరి భయాన్ని బాబాలు, ఆధునిక టీవీ ప్రవక్తలు పాప భయం పరిహార వ్రతం పేరుతో క్యాష్ చేసుకుంటారు. దీని గురించి పాజిటివ్ థింకింగ్ అన్న టాపిక్లో మరింత విపరీతంగా చర్చించుకుందాం. పైనుంచి కిందికి చూడటం భయం అయితే, పై అంతస్తు మీదకి వెళ్ళి కిందికి చూడటం ప్రాక్టీస్ చేస్తే మనం కిందకి పడిపోకుండా అడ్డంగా రెయిలింగ్ ఉందన్న విషయం తెలుస్తుంది. ఒకప్పటి మన భయమే మనకి నవ్వు తెప్పిస్తుంది. దీనికి ఇంగ్లీష్లో రేషనల్ ఎమోషన్ ఇమేజినరీ ఎక్సర్సైజ్ అంటారు. ఆస్కాస్ వెస్టిగో వ్యాధి సంగతి సరే. టెన్షన్ నుంచి బయపడడానికి మరో అత్యున్నతమైన మార్గం మన నుంచి మనం విడివడి మనని మనం పరిశీలించుకోవటం. ఏదైనా ఒక పనిలో విఫలమైనప్పుడు మనని మనం తిట్టుకోవడం కన్నా ఒక విమర్శకుడిగా ఆ ఓటమిని మనమే విశ్లేషించుకోవటం ద్వారా ఆ టెన్షన్ నుంచి, భయం నుంచి బయటపడవచ్చు. భయాన్ని అధిగమించవలసి వచ్చినప్పుడు తాత్కాలిక ఓటములు సహజమే. అయితే అవే విజయానికి సోపానాలుగా ఉపయోగపడతాయి. అనుమానంపై యుద్ధం. అనుమానం వల్ల కలిగే టెన్షన్ని, చర్య వలన కలిగిన ఆందోళనని తగ్గించుకోవడానికి ఆల్బర్ట్ ఎల్లిస్ అనే శాస్త్రవేత్త ఏబీసీ థియరీ కనిపెట్టాడు. ఈ థియరీ ప్రకారం ప్రతి చర్యని 3 అంశాలుగా విభజించుకోవాలి. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక కుర్రాడు చేసిన వెధవ పని వల్ల అంటే పార్కులో మరో అమ్మాయితో కనిపించటం, అతని ప్రియురాలు అతడి నుంచి విడిపోవడం. అతడు చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. దిగులుతో మనసు పాడు చేసుకున్నాడు. కానీ దాని నుంచి బయటపడడానికి ఏదో వ్యసనానికి అలవాటు పడ్డాడు. ఇందులో 3 అంశాలున్నాయి. 1 చర్య, 2 నష్టం, 3 పరిణామం. చర్య స్నేహితురాలు విడిపోవడం, దానివల్ల కలిగిన నష్టం. 3 ఆ ఆలోచన వల్ల కలిగే పరిణామాలు వ్యసనం. ఇక్కడ ఆల్బర్ట్ చెప్పేదేమిటంటే మన శత్రువు ఏబీలు మన శత్రువుకి సాయం చేస్తున్నాయి. వాటిలో ఒకదాన్ని నిర్వీర్యం చేస్తే శత్రువు ఆటోమేటిక్గా బలహీనపడుతుంది. ఇలా విడగొట్టుకుపోతే భయాన్ని ఎదుర్కోవడానికి 2 మార్గాలు దొరుకుతాయి. ఏని ఎదుర్కోవడం, బిని ఎదుర్కోవడం. దీన్ని మొదటి మార్గం. ఏని అటాక్ చేయడం అంటే దిగులుతో ఆలోచించటం మానేసి ఆ అమ్మాయికి కోపం తగ్గేంత వరకు వేచి తర్వాత వెళ్ళి బతిమాలడమో, పార్కులో కనపడిన అమ్మాయి తన స్నేహితుడితో మోసం చేయబడ్డ అమ్మాయిని అబద్ధం చెప్పటమో చేయాలి. రెండవ మార్గం. బిని అటాక్ చేయడం. ఆ అమ్మాయి తనని క్షమించడం జరిగే పని కాదని, విడిపోవడం శాశ్వతమని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఒక నిర్ణయానికి వచ్చి ఆ అమ్మాయి గురించి ఆలోచించటం మానేయడం. టెన్షన్ తగ్గించుకోవడానికి ప్రాక్టికల్గా నేను అనుసరించిన ఒక టెక్నిక్ చెప్తాను. ఏదైనా పని చేయడానికి ముందు గాబరాగా ఉంటే ఆ పని ప్రారంభానికి ముందు కొంచెం సేపు మెడిటేషన్ చేస్తే చాలు. సింపుల్ టెక్నిక్ ఇది. అలవాటయ్యాక ఇక ఆ టెన్షన్ ఉండదు. నేను పొట్టి, లాంబెట్ట, చాలా ఎత్తు. హైదరాబాద్ రద్దీ రోడ్ల మీద ఆఫీస్కి వెళ్ళడానికి చాలా టెన్షన్గా, నెర్వస్గా ఉండేది. వెళ్ళేప్పుడు, వచ్చేటప్పుడు, బయలుదేరడానికి గంట ముందు నుంచే ఈ విధమైన నెర్వస్ కలిగేది. పైన చెప్పిన మెడిటేషన్ ద్వారా ఈ ఫోబియా నుంచి బయటపడగలిగాను.
నిరర్ధక టెన్షన్. నిరర్ధక టెన్షన్‌ని 3 రకాలుగా విడగొట్టవచ్చు. 1. టెన్షన్‌తో బాధపడే సమయం. టెన్షన్ యొక్క సాంద్రత. రోజుకి ఎన్నిసార్లు, ఎంతసేపు ఈ టెన్షన్ బాధిస్తుంది. ఈ విధంగా విడగొట్టబడిన తర్వాత వరుస క్రమంలో ఒక్కొక్క దాన్ని తగ్గించుకుంటూ రావాలి. ఒక ఉదాహరణ ద్వారా చెప్తే ఇది మరింత బాగా అర్థమవుతుంది అని చెప్పి ఈ అధ్యాయం ముగిస్తాను. ఒక మూల గదిలో మనం ఒంటరిగా పనిచేస్తుండగా అకస్మాత్తుగా ఒక పులి లోపలికి ప్రవేశించిందనుకోండి. ఏం చేస్తాం? కెవ్వున అరుస్తాం. టేబుల్ ఎక్కి పైనున్న ఫోన్ అందుకుంటాం. లేదా టేబుల్ కిందకి దూరిపోతాం. 2. చేతిలో ఏదుంటే అది ఇసిరి పులిని బెదరకొడతాం. 3. అక్కడి నుంచి బయటికి పోవడానికి ప్రయత్నిస్తాం. 4. ఇంకా కొంత ధైర్యం, సమయస్ఫూర్తి ఉంటే ఆ పులి బయటికి రాకుండా బయట నుంచి గొళ్ళెం పెడతాం. ఇదే అనుభవం ఒక వ్యక్తి జరిగినప్పుడు కుర్చీలోంచి లేచి నిలబడి, నా చేతి ఉంగరాలు నీ తిరుపతికి మొక్కు, నా పేరు మార్పు నన్ను రక్షిస్తాయి, నేను గొప్ప దైవభక్తుడిని, ఆ పులిలో కూడా నేను భగవంతుడిని చూస్తున్నాను అంటూ దానికి నమస్కరించుకుందాం. భయంతో బిర్రబిగుసిపోయి అది ముందుకు అడుగు వేసే లోపనే హృద్రోగంతో మరణించాడనుకుందాం. ఈ పులి ఇప్పుడే బాగా భోంచేసి వచ్చుంటుంది. అందువల్ల నాకు హాని చేసే కార్యక్రమేమీ ప్రస్తుతం తలపెట్టదు అని దానివైపు స్నేహపూర్వకంగా చేయి చాపాడనుకుందాం. అదీ కాకపోతే, నీతో నేను రాజీపడుతున్నాను. పొద్దున్న వండుతున్న భోజనం ఉంది, నీకు పెడతాను. ప్రపంచమంతా స్నేహంతో నిండి ఉంది, మనిద్దరం స్నేహితులమవుదాం అన్నారనుకోండి. ఆ పులి అతని వైపు ఓ క్షణం కన్నార్పకుండా చూసి పైకి గెంతి చీల్చి చెండాడుతుంది. నవ్వొస్తుందా? అక్కడి స్టూపిడిటీ చూసి జాలేస్తుందా? ఇక సందర్భంలో మనం అతడిలాగానే ప్రవర్తిస్తాం. సమస్య వాయిదా వేయడం, తాయెత్తులు, హృద్రోగాలు, సమస్య నుంచి ఎస్కేపిజం అన్నీ కూడా ఇవే కదా. భయం కూడా పులి లాంటిదే. పులి రాగానే మీరు ప్రవర్తించాలనుకున్న విధానానికి, అతడు ప్రవర్తించిన విధానానికి తేడా గమనించండి. మీరు ఎలా ప్రవర్తించాలని అనుకున్నారో అలా ప్రవర్తిస్తే ఆ పులి ఏమీ చేయదు. దాన్ని గదిలో పెట్టేసి బయట గొళ్ళెం పెట్టడానికే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు 'హమ్ తుమ్ ఏక్ కమ్రే మే బంద్ హో' అన్న పాట అవసరం ఉండదు. తాళం చెవి మీ దగ్గరే ఉంటుంది. విన్సెంట్ పీలే అనే ఒక మానసిక శాస్త్రవేత్త దగ్గరికి 40 సంవత్సరాల స్త్రీ వచ్చి, డాక్టర్ గారు, నేను ఒక సమస్యతో వచ్చాను, నాకు మీరు ఎంత సమయం కేటాయించగలరు అని అడిగింది. అరగంట అన్నాడట పీలే. ఆమె తన సమస్య చెప్పటం మొదలుపెట్టింది. అలా చెప్తూనే ఉండటం కొంతసేపటికి పీలే వాచి చూసుకొని 29 నిమిషాలు అయిపోయిందమ్మా అన్నాడట. ఆమె ఇంకొక్క నిమిషం మాట్లాడి, చాలు డాక్టర్ గారు, అందుకే వచ్చాను అని వెళ్ళిపోయిందట. ఈ సంఘటన గురించి రాస్తూ ఆ మానసిక శాస్త్రవేత్త, చాలామంది వ్యక్తులు తమ కష్టాలను అధిగమించటం కన్నా మరొకరికి చెప్పుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాడు అంటాడు. నవ్వొస్తుంది కదా. నిజంగా ఆమె ప్రవర్తన హాస్యాస్పదంగా ఉంది. ఒక్కోసారి మనం కూడా అంతే. ఎంత హాస్యాస్పదంగా ప్రవర్తిస్తూ ఉంటామో. మన చర్యల్ని పునరాలోచించుకుంటాం. కంప్యూటర్లో సేవ్ చేసిన ఫైల్ని 10 ఏళ్ల కుర్రవాడు డిలీట్ చేస్తాడు. కోపంతో వాడి చెంప బద్దలు కొడతాం. ఎంత నిరర్ధకమైన చర్య అది. దానివల్ల ఫైలు తిరిగి రాదు కదా. విదేశాల నుంచి వచ్చిన స్నేహితుడు పలానా హోటల్కి రమ్మని కబురు చేశాడు. అంత పెద్ద హోటల్కి ఎప్పుడూ వెళ్ళలేదు. ఎవరిని అడగాలో తెలియదు. ఆ విషయం చెప్తే ఏ స్నేహితుడు ఏమనుకుంటాడో అనే భయం. ఎంత నిరర్ధకమైన భయం ఇది. 4ంటికి స్కూల్ నుంచి రావాల్సిన కుర్రవాడు 5 వరకు రాలేదు. వీధి చివరి వరకు వెళ్ళి నిలబడ్డారు. దీనివల్ల ఏమైనా లాభం ఉందా? నిజంగా కుర్రాడు అక్కడి వరకు వస్తే లోపలికి తప్పకుండా వస్తాడు. ఆ సమస్యని పరిష్కరించాల్సిన విధానం అక్కడ వరకు అది కాదు. స్కూలుకి ఫోన్ చేయడమో, మరీ ఆలస్యమైతే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడమో చేయాలి. ఆందోళనతో వీధి చివరి వరకు వెళ్ళి నిలబడితే ఏమిటి లాభం? మీరొక మంచి ఆలోచన వచ్చింది. వెంటనే స్నేహితుడికో, స్నేహితురాలికో పంపటం కోసం ఫోన్ తీసుకున్నారు. బ్యాలెన్స్ లేదు. విసుగుతో చెయ్యి విదిలించారు. జారి ఫోన్ బద్దలైంది. ఎంత నిరర్ధకమైన విసుగు అది. ఇప్పుడు చెప్పండి, డాక్టర్ దగ్గరికి వచ్చి తన గోడంతా వెళ్ళబోసుకున్న స్త్రీని చూస్తే ఎంత నవ్వొస్తుందో పై ఉదాహరణలో మనం ఊహించుకుంటే ఎంత నవ్వు రావటం లేదు. మీకు అనుమానం రావచ్చు. కోపం, ఆనందం, విసుగు, విషాదం, భయం, ఆందోళన ఇవేవీ లేకుండా మనిషి మరమనిషిలాగా బతకటం వల్ల వచ్చే లాభం ఏమిటి? అలా రోబోలా ఉండటం ప్రశాంతతకు దారితీస్తుందా? అటువంటి ప్రశాంతత వల్ల ఏమిటి లాభం? ఎటువంటి ఎమోషన్స్ లేకపోతే మన జీవితం ఎందుకు? నిజమే, ఎమోషన్స్ ఉండాలి. కానీ ఆ ఎమోషన్స్ మనకి కానీ అవతలి వాళ్ళకి కానీ ఆనందం ఇచ్చేలా ఉంటే ఎంత బాగుంటుంది. రైలు కదులుతుంది,
కంపార్ట్మెంట్లో మీ స్నేహితుడు ఉన్నాడు. కళ్ళు తడి అయ్యాయి. భారంగా చెయ్యి ఊపారు. అది ఒక ఎమోషన్. జీవితం పంచుకున్న స్నేహితుడు శ్మశానంలో కాలి బూడిదైపోతున్నాడు. గుండె బరువైంది. దుఃఖం వచ్చింది. గట్టిగా ఏడవాలనిపిస్తుంది. ఇది ఒక ఎమోషన్. భర్త పడవ ఎక్కమన్నాడు. కళ్ళు పెద్ద చేసి అమ్మో భయం అన్నాడు. నేనుండగా భయం ఎందుకని చెయ్యి అందించాడు. అతడి చెయ్యి పట్టుకొని పడవ ఎక్కారు. ఈత వచ్చినా మీకు అతడి మేల్ ఈగో సంతృప్తి చెందడం ఎంత సంతోషం వేసింది. ఇది ఒక ఎమోషన్. మీ కళ్ళ ముందే అన్యాయం జరుగుతుంది. అమాయక కార్మికుడిని అనవసరంగా ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు. మీకు కోపం వచ్చింది. ప్రాణం పోయినా సరే ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలనుకుంటున్నారు. ఇది ఒక ఎమోషన్. మీ స్నేహితుడు విపరీతంగా సిగరెట్లు తాగుతున్నాడు. అతని చేత సిగరెట్లు మాన్పించాలనుకున్నారు. పాకెట్ తీసి విసిరేశారు. అది అతడి మీద అలిగారు. తనకి సిగరెట్ కావాలో మీరు కావాలో తేల్చుకోమన్నారు. మీరిదంతా అతని నుంచి మంచి కోసమే చేస్తున్నారని అతడికి తెలుసు. అయినా మీ కోపాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇది ఒక ఎమోషన్. మీ పాపకి జ్వరం తగ్గుముఖం పట్టింది. బార్లీ తాగించమని డాక్టర్ చెప్పాడు. పాప తాగటం లేదు. ఒక రోజు గడిచింది. మీరు విసుగు ప్రదర్శించాడు. నువ్వు బార్లీ తాగకపోతే నేను భోజనం చేయనని భీష్మించుకొని కూర్చున్నారు. మీ విసుగు చూచి పాప భయపడింది. అయిష్టంగానైనా సరే బార్లీ తాగటం మొదలుపెట్టింది. ఈ విధంగా ఆలోచిస్తే షో, ఫీల్ అనే ఎమోషన్స్ 2 రకాలు. జాలి, కరుణ లాంటి ప్రదర్శించడం అనవసరమైనది. కంట్రోల్ చేసుకోవటానికి కోపం లాంటి ప్రదర్శన వలన ఎమోషన్స్కి ఫీల్ అవ్వకూడదు. భయం లాంటి ఫీల్ అయ్యే ఎమోషన్స్ని ప్రదర్శించకూడదు. ఈ తేడా తెలుసుకుంటే జనారణ్యంలో ఉన్న సంకీర్ణ శబ్దాల మధ్య ఉన్న పీస్ ఆఫ్ మైండ్ లభిస్తుంది. ముక్తాయింపు. ప్రకటిత బలహీనత, అప్రకటిత బలహీనత అని బలహీనతలు 2 రకాలుగా ఉంటాయి. 1 టెన్షన్, 2 అశాంతి. ఇంతవరకు వివిధ రకాలైన టెన్షన్స్ గురించి చదివాం. ఇప్పుడు అప్రకటిత బలహీనతల గురించి తెలుసుకుందాం.